మన ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నెరవేరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే. నేనే చేసి నన్ను చంకపెట్టుకునేవాడు నేనే, నిన్ను ఎత్తుకుని రక్షించేవాడు నేనే అనే వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేయి స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడు ఏ వాగ్దానం చేయించారు వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి. ఇక్కడ మనం ప్రతిదినము కూడా దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదండి. ప్రతిరోజు కూడా మనం నూతనమైన వాగ్దానం ఇస్తే నూతనమైన బలవంతో మనం మరి దేవుడు మన తృప్తిపరుస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అయితే ఇక్కడ దేవుడు మరి మనం బైబిల్ అయితే నేను మరి పూర్తిగా రాస్తానండి. కొత్త నిబంధన పాత నిబంధన మొత్తం కూడా దేవుని కృపలో 3 సంవత్సరాలు పెట్టిందనమాట. ఇంకా స్తుతియాగం చేస్తున్నాను. ఇంకా మనం అయితే అందరం మరి బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండేది మొదలుకొని నేను చంకబెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించమంటున్నారు. ఉదయం వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడని నేను అంటున్నారు. తల వెంట్రుకలు నెరవే వరకు నేను ఎత్తుకునేవాడని నేను అంటున్నారు. నేనే చేసి నన్ను చంకబెట్టుకునేవాడని నేనే అంటున్నారు. నిన్ను ఎత్తుకుని రక్షించేవాడు నేనే అంటున్నారు అన్నమాట. బుద్ధికంత నివాసులారు నా వైపు చూచి రక్షణ పొందని అంటున్నారు. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు అంటున్నారు అన్నమాట. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. ఏం దేవుడు నన్ను పోలిన వాడు ఎవరు కూడా లేరని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఆయన వాక్యం నిజంగా ఆయన వాక్యం మనం బ్రతికిస్తుంది అనమాట. మన బాధల్లో మనకు నెమ్మది కలిగిస్తుంది అనమాట. మన దేవుడు మనకు తోడుగా ఉంటా అంటున్నాడు. ఇది మనకు నీ రాకపోకలు ఏం తోడుగా అంటే అంటున్నారు. ఏ పని రాకుండా ఏవో నేను కాపాడుతాను, నీ ప్రాణం కాపాడుతా అంటున్నారు. తనకు నిజంగా మరొకటి వస్తాను మీకు దేవుడు అనమాట. ఏవో నాకు నేనే దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఆయన, నేనే నేను రక్షించేవాడిని అంటున్నారు అనమాట. నువ్వు మరి నీకు ముందుగా పోవచ్చు మట్టిగా ఉన్న నేను సహాయం చేస్తాను అంటున్నారు. అందుకని స్థలం నుంచి నిధులు రాష్ట్రాల మరుగైందని నీకు ఇస్తాను అంటున్నారు. సమస్యలను వారు బలం ఇచ్చేవాడు నేనే, శక్తిని బలాభివృద్ధి కలిచేవాడు నేనే అంటున్నారు. ఇవన్నీ మనసు ఆయన మీద ఆనుకుంటూ వారిని పూర్ణ శాంతిగా కాపాడే దేవుడు మన దేవుడు అనమాట. దొరికేదో తృప్తిపరిచే దేవుడు, ఆయన రక్షణ మనం చూపించే దేవుడు అనమాట. భయపడద్దండి, నీ దేవుడే అయినా దిగులు పడేది నేను బలపడతాను, నేనే చేస్తున్నాను సంగపెట్టేవాడిని, ఎత్తుగురించి రక్షించమని నేనే అంటున్నారు. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కన్నెప్పకుండా తన చంటి పిల్లలు మరిచిన వారైనా మరుసరంగా నేను మరవని అంటున్నారు అనమాట. ఇది యుద్ధం చేయవద్దు, నేనే యుద్ధం చేస్తాను అంటున్నారు. నా నీతి నీతిని తెలుస్తుంది అంటున్నారు. నా రక్షణ తరతరంలో ఉంటుంది అంటున్నారు. నేను పొందిన డబ్బులు చేత నీకు స్వస్థత చేస్తానంటున్నారు. ధైర్యం తెచ్చుకొని నీరు దేని నిబ్రంగా ఉంచుకోమన్నారు. ఏ కొరకు కనిపెట్టుకోవడమని దేవుడు చెబుతున్నారండి. ఆయన వాక్కును పంపి వారి పండుగలో వారు లేవనెత్తుతారని దేవుడు మాట్లాడుతున్నారు. ఏవైన బైబిల్ చుట్టూ ఆయన దూత కావాలని రక్షిస్తారని అంటున్నారు అన్నమాట. దేవుడు పగొట్టే దేవుడు, ఎన్నిపోయిన కొట్టే దేవుడు మన దేవుడు అనమాట. నేనే నీతి మనం చేస్తానన్నారు. దావీదు చూపించి శాశ్వత కృపని చూపుతారని అంటున్నారు అన్నమాట. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే పోవడం కనుక మీరు వారిని జయించున్నారని అంటున్నారు. నమ్మిన అట్లా అన్ని వాటన్నీ మీరు పొందుకుంటారని ఈ దినం మాట్లాడండి. ఈ దినం అందరూ జీవితంలో నెరవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహన్నతుల సరస్వతి మంత్ర ఇంకా మేము నామని కలిసి తీసుకుంటున్నదండి. మీద ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పెట్టి మేము చేసుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డ ఆశలు తిట్టిన అక్కడ కోరికలు తెచ్చించండి. బిడ్డలు మంచి అరిగిపోయింది. ఇద్దరు శైలి దేవుని నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితుల వరకు ఆర్థిక సాయం తెచ్చండి. ఆరోగ్యం స్వస్థపరచండి. వేదన దుఃఖం వదర్చుకుని వారిని అవుతుంది. రక్షణ వరకు రక్షణ తెచ్చండి. మిత్రులకు రానాయని మీరు మేధస్సు బండకు చెప్పమని ఎత్తపడుకుని భాగ్యం దయచేమని మా ప్రభు పీరేశ్వరుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తామండి. ఆమె మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.